కృంగినప్పుడు, పడినప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు ఏ బంధువులు ఇళ్ళు కానీ, ఏ రక్త సంబంధికులు కానీ ఎవ్వరు కనబడరండి. మనకు కనబడితే ఏంటి? ఇల్లు మందిరం, ఇల్లు మందిరం. ఎప్పుడు చూసిన మందిరంలో వచ్చి ప్రభువా అని కన్నీడు గార్చి ప్రార్థన చేసుకుంటుంటారు. ఏది ఏది శోధనలలో, శ్రమలలో, కష్టాలలో అలా ఉన్నప్పుడు అవకాశం లేదు కనుక ఇల్లు మారితే మందిరమే. అదే గనక కాస్త మెరుగుపడింది అనుకో పరిస్థితులన్నీ, అప్పుడు మనకి ఎక్కడ లేని బంధువులు వచ్చేస్తారు, అప్పుడు లేని చుట్టాలు వచ్చేస్తారు, ఎక్కడ లేని ఆప్యాయతలు వచ్చేస్తాయి. ఇంకా ఆదివారం కూడా ఏమంటారు తెలుసా? బంధువులు వచ్చారన్నా, వాళ్ళు రాక వచ్చారు కదా నన్ను, ఇక వాళ్ళతో స్పెండ్ చేయాలని నేను ఆగిపోయాను. కానీ అన్న పని చేసుకుంటూ కూడా లైవ్ విన్నానన్న నేను. మరి ఈ బంధువులంతా, ఈ బంధాలంతా, ఈ సహవాసాలంతా ఆ రోజు లేవే.